బొకే ఇచ్చి తీసుకొచ్చుకొని మరి మీరు ఇంటర్వ్యూ పెడుతున్నారు మ్యాథ్స్. నేను మొత్తం వింటాను ప్రతి దానికి. ఈ రోజు నేను బాధాప్త లెటర్ ఇచ్చిన మీకు మీ ఆఫీస్లో 25వ తారీఖు. మీరు ఏం యాక్షన్ తీసుకోరో, ఏం కేసు పెట్టుకొని రంగనాథ్ గారు నేను చెప్తున్నా బాధాప్త. ఈ మాటకు మీరు కట్టుబడి ఉండాలి. నా వెనుక ఎవరున్నారో మీరు చెప్పాలి. మళ్ళొకసారి ఇందాం ఏమన్నాడు. సో అంటే అలుగుదాకా ఏదైతే నీళ్లు నిల్వ ఉంటాయో దాన్ని ఎఫ్టిఎల్ అని అంటాం. అది ఎక్కడ ఉంటది? చెరువు వెనకాల, అంటే చెరువు దిగువ భాగంలో ఉంటుంది. చెరువు పైనుంచి వచ్చే నీళ్లు చెరువు కట్ట అయినప్పుడు ఆ పైన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మనకి నిండుతుంది అనమాట, ఏముంటుంది. అంతేగాని చెరువు దిగువ భాగంలో ఉండదు కదా. చెరువు కట్ట ఉంటది, కట్ట కింద ఎట్లా ఉంటది? కట్ట తెగితేనే కిందకు వస్తాయి నీళ్ళు. కట్ట తెగిందంటే అది పెద్ద డ్యామేజ్ అనమాట, డేంజర్ అది. కట్ట నుంచి పారే నీళ్లు ఎట్లా పోతాయి? ఒక నాలా ఉంటది, అంటే దాని సర్ప్లస్ వీర్ ద్వారా నాలా ఒకటి వచ్చేసి మనకి కింద నాలా, అంటే ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు కిందకి పారుతుంటది. ఆ నాలా ఎట్లొచ్చింది? కిందికెళ్ళి ఫ్లడ్ పారే ఒక నాలా ఉంటుంది. ఆ నాలా ఎట్లొచ్చింది? ఆ నాలా ఎవరు పెట్టిండ్రు? నువ్వు అక్కడ మూసేసే ఉందంటివి, కట్ట పెట్టే ఉంటది. మా నాలా ఆపోజిట్గా ఎట్లొచ్చింది చెప్పండి రంగనాథ్ గారు మీరు. నాలా ఎట్లొచ్చింది? ఎవరైనా కట్టిండ్రా? దాని సహజంగానే అది వచ్చేసిందా? అది చెప్తలేరు మీరు. ఇప్పుడు మాది మీద పెట్టినటువంటిది ఏంటి? సింపుల్, అంటే ఇల్లాజికల్, అంటే లాజిక్ లేని వాదన అనమాట. దాన్ని ఏం చేస్తారు మీడియాలో కొంతమంది, సోషల్ మీడియా వాళ్ళు, కొంతమంది మీడియాలో వాళ్ళు ఏదైతే హైడ్రా అనే దాన్ని తొక్కేయాలనేటువంటి శక్తులు చాలా బాగా చేస్తుంటాయి. ఇది చాలా మంది ఇంట్రెస్ట్లను వ్యతిరేకంగా వచ్చినటువంటి సంస్థ ఇది. సో నేచురల్ వెనకాల వాళ్ళ అజెండా వేరే ఉంటుంది. ఎడన అజెండా ఎవరో ఒకళ్ళు ఇక్కడ ముందు పెడతారు. ఎవరో ఇలాజికల్ గా ఉండేవాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేద్దామో, కాకపోతే కంట్రోల్ చేద్దామో, లేకపోతే మమ్మల్ని కంట్రోల్ చేయడమో ఇట్లా చేయాలని చూస్తారు. సో ఇప్పుడు మా చెరువు విషయానికి వస్తే, యూజర్ కూడా చెరువు అది ఎప్పుడో ఉన్నటువంటి చెరువు. మనం 2 years కూడా 1970లో సర్వే చేసిన దాంట్లో చెరువు ఉంటుంది. ఆ చెరువు అప్పుడెప్పుడు కట్టారు, ఎప్పుడు పాత ఎప్పటి నుంచి ఉంది. తర్వాత 2003-2004 చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కృష్ణారెడ్డి గారు ఆ టైంలో దాన్ని పార్క్ లాగా తయారు చేశారు. అది కబ్జా అవుతుందనో ఏదో. కబ్జా అవుతుందని కాదు, కబ్జా అయింది ఇది అప్పుడు ఒక చెరువు ఉన్న దాన్ని మీరే ఒప్పుకున్నారు. అది తీగల కృష్ణారెడ్డి మరియు అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లా ఇది కట్టిండ్రు అని చెప్పి ఇప్పుడు మీరే అంటున్నారు. మీరు అక్కడ చెరువు ఉన్న దగ్గర చెరువు ఉండాలి, పార్క్ ఉన్న దగ్గర పార్క్ ఉండాలి. మీరు అక్కడ నిర్మాణం ఏది ఉన్న కాడ అది ఉండాలి. దాని స్టేటస్ కో మెయింటైన్ చేయాలి. స్టేటస్ కో లేనప్పుడు అది అక్కడ అది ఉండాల్సింది లేకుండా వేరేది ఉన్నప్పుడు దాన్ని కబ్జా అంటారు. కబ్జా, వాట్ ఈస్ కబ్జా? కబ్జా అనేది దేనంటారు? ఒక దగ్గర చెరువు ఉంటే చెరువు దగ్గర చెరువు ఉండే, నువ్వు వచ్చింది పర్యావరణం కాపాడడానికి, చెరువులను కాపాడడానికి, హైదరాబాద్ రక్షించడానికి నువ్వు వచ్చినావు. ఇప్పుడు చెరువు నీళ్ళు